నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ఈరోజు మొత్తం మీద జుబ్లీహిల్స్ జెండా పాతడానికి ప్రధాన పార్టీలు సర్వత్రాలు ఒడ్డుతున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. మరో ఓటర్ తాయిలాలతో మభ్యపెట్టేందుకే ప్రధాన పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. దీంతో తెలుస్తుంది. దీంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. నేతల కదలికపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రైస్ కార్డు అధికారంలోకి దిగింది. రంగంలోకి దిగిన ప్రైస్ కార్డు బీఆర్ఎస్ కీలక నేతల ఇండ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మరి ఓటర్ల పార్టీలు మభ్యపెడుతున్న ఆ వీటి అరికట్టేందుకు ఈసీ ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఇదే ఇవాటి అంశం. ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉపాధ్యక్షులు, స్టేట్ ఉపాధ్యక్షులు జోజిరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ వద్ద గార్లపల్లి సతీష్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా క్యాండిడేట్ చేయవారు. ఆ యొక్క మనకు ఎవరైతే ముందుగా పెద్దపాటి పుల్లారావు గారు విశ్లేషకు రావాలి, కొంత కొంత సమయంలో ఉంటారు. గార్లపల్లి సతీష్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. వీళ్ళపల్లి వీరేంద్ర బాబు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో చేరారు. ముందుగా జోజిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణలో ఒకే ఒక్క ఎలక్షన్ అయితే ఉంది, ఆ ఎలక్షన్ కూడా మొత్తం మీద జుబ్లీహిల్స్ ఎలక్షన్. ఈ జుబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఒక దిక్కు చూస్తే మేమంటే ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న వేళ డబ్బుకు ఆశపడి ఎవరు లొంగరు, వారికి కావాల్సిన నాయకుని ఎంచుకుంటారు అనేది ఉన్నప్పటికీ మాత్రం చూస్తే డబ్బే ఏర్లై పారాలి అంటూ కూడా ప్రధాన పార్టీలు అయితే ముందుకొచ్చాయని తెలుస్తుంది. కానీ అకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఇళ్లలో, మాజీ ఎమ్మెల్యే మరొకరి ఇళ్లలో కూడా, అంటే ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో వారి ఇల్లు సోదాలు ప్రైస్ కార్డు నెపంతో వెళ్ళడం జరిగింది. పోలీసులను అడ్డు పెట్టుకుని, అంటే పోలీసులను తీసుకువెళ్ళి మరి ఇండ్లు అనువనువు శోధిస్తున్నారు. అంటే సరే, మనం ఏది చూసుకున్నా కానీ ఒక రకంగా డబ్బులు ఉన్నాయంటే అనువనువు చిన్న పోపు గింజల డబ్బు కనుక చూశారు, కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కలేదు. కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? అంటే బీఆర్ఎస్ గెలుస్తుందనే నమ్మకం కోల్పోయినరా? ఎందుకని ఇట్లా అంటున్నారు? ఇక మనం చూస్తే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకుంటే బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు చూస్తే తన్నీరు హరీష్ రావు గారు కావచ్చు, ప్రధానంగా ఈ ముగ్గురు మాత్రం కొట్లాడుతున్నారు. ఎందుకంటే మాటలు యుద్ధం చేస్తున్నారు. ఒకరు డబ్బులతో కూడుకున్నారనేది చెప్పో బండి సంజయ్ గారు అంటున్నారు, డబ్బులతో ముడిపడున్నారు. ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తాయిలాలు పుచ్చుకున్న డబ్బులు వారికి వీరు వారికి అప్పచెప్తున్నారని. కానీ ఎవరెవరికి అప్పచెప్పినా ఇలాంటి మాటలు కావచ్చు, ఇలాంటి చేష్టలు కావచ్చు ఎందుకు వస్తున్నాయి? సరే, డబ్బులు దొరకబట్టినప్పుడు డబ్బులు బండ్లలో తీసుకుపోతున్నావు, కార్లలో తీసుకుపోతున్నావు, ఇలా ఉంటే దొరకబడితే తప్పలేదు. కానీ అకస్మాత్తుగా, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ లేని అంటే కోడ్ వర్తించని ఏరియా లోపల ఎంతవరకు ఇది కరెక్ట్, ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం అండి. ఈరోజు మనము ఈ డబ్బుల ఇష్యూ కాడికి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఎలక్షన్ కమిషన్ చేయాల్సిందే. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో జరుగుతుంది, అసెంబ్లీ ఎలక్షన్ కాబట్టి. ఒకటి ఏంటంటే, ఇవాళ టీఆర్ఎస్లో మీద చేశారా, కాంగ్రెస్లో మీద చేశారా, బీజేపీలో మీద చేశారా అంటే టీఆర్ఎస్లో మీద చేసి ఉంటారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళని కొద్దిగా డైవర్ట్ చేయడానికి కూడా, ఎందుకంటే ఓటుకి 20,000 అయినా పర్వాలేదు, మేము గెలవాలి అనే సిచ్యువేషన్ నడుస్తుంది. ఇవాళ ఓటుకి 20,000 అయినా ఇద్దాం, కానీ మేము గెలవాలని అటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఆ అపోహలలో ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఇవాళ డైవర్షన్ చేయడం కోసం, అంటే మీరు అన్నట్టుగా ఎలక్షన్ లేని పరిధిలో లేని ప్రాంతంలో కూడా తనిఖీ చేశారంటే అక్కడ డబ్బులు ఉన్నాయి. రవీంద్రరావు సంబడి ఏదో పేరు విన్నాను నేను, రవీంద్రరావు గారి దగ్గర డబ్బులు దాచిపెట్టారని చెప్పి ఎవరో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఇలా మనం గమనిస్తున్నాం, అక్కడ బాంబు పెట్టారు, ఇక్కడ బాంబు పెట్టారని ఫాల్స్ కాల్స్ చేయడం. రాజకీయాల్లో ఎత్తుగడగా ఈ విధంగా కూడా డైవర్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా అని మనం చెప్పరాదు, కానీ డైవర్షన్ అయితే చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఒక్క రూపాయి కూడా దొరకలేదు అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్.
మనీ మీద డైవర్షన్ చేసినట్టు ఉంది ఇక్కడ. కానీ పబ్లిక్లో మాత్రం అందరికీ తెలిసింది ఏంటంటే అందరూ ఎదురు చూస్తున్నది 5,000 నుంచి 20,000 వరకు మాకు వస్తాయని పేద ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. కానీ అది ఎప్పుడు ఇస్తారు ఎట్లు ఇస్తారు అనేది వెయిట్ అండ్ సీ. ఇంకా 2 రోజులు టైం ఉంది. లాస్ట్ మినిట్లోనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏది డబ్బులు పంచినా కూడా నాకు తెలిసినంత వరకు ఆ రోజు ముందు రోజు ఎక్కడికక్కడ చేరుంటాయి డబ్బులు. ఇప్పటి వరకు ఏం పెట్టుకోరు పెండింగ్. ఎందుకంటే ఎక్కడ కుప్పలు అక్కడ ఏరి ఏ డివిజన్కి ఆ డివిజన్ డబ్బులు చేరే ఉంటాయి తప్ప ఇవాళ స్పెషల్గా వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచో కుప్ప తీసుకొస్తారని కూడా తప్పు. ఎందుకంటే ఒకటే కాన్స్టిట్యున్సీ ఇది మొత్తం జనరల్ ఎలక్షన్ అయితే కాదు. సో దాన్ని బట్టేసి మనం దృష్టిలో చూసుకుంటే మాత్రం 100% డబ్బుల ప్రవాహం అయితే ఏరుడై పారుతుందండి. అటు బీఆర్ఎస్కి తక్కువేం లేదు డబ్బు, ఇటు కాంగ్రెస్కి తక్కువేం లేదు, బీజేపీకి తక్కువేం లేదు. ప్రజలకే తక్కువ డబ్బులు. కాబట్టి ఓట్లు డబ్బులు ఇస్తారు అనే ఆలోచనతో జరుగుతున్న మాట 100%. దాడులు అంటారా, ఎలక్షన్ కమిషన్ డ్యూటీ అది. ఏదన్నా ఇవాళ దొరకలేదు అంటే మాత్రం డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లోనే ఇది జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. రైట్. సతీష్ గారు ఏదైనా కానీ డబ్బులు ఒకవేళ ఇళ్లలో పెట్టుకుంటే అది నేరం కిందికి వస్తుంది. ఖచ్చితంగా ఫైన్ స్క్వాడ్ చెక్ చేయొచ్చు, దొరకబట్టచ్చు, కేసులు కూడా ఇవ్వచ్చు. కానీ ఒకానొక సందర్భంలో ఇల్లంతా కూడా, ఎందుకంటే తను చెప్పడంలో విన్నాం మనం, తన ఇంట్లో లేడు, తాళం వేసి ఉంది, బయటికి వెళ్ళాను, ఆయన తాళం పగలగొట్టి నా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళి చూశారు, ఫర్లే అద్దం లేదు, కానీ నా అనుమతి లేదు, పోనీ అందులో ₹1 దొరికిందా లేదు, కానీ నష్టం వాటిల్లింది కదా, నాకు పరువు పోయింది కదా, ఇది ఎక్కడిది అనేది ఒక రకంగా ఉంటే, మరో రకంగా మాత్రం ఏదైతే తన ఎలక్షన్కి సంబంధించి అవతలి అంటే ఆ సరౌండింగ్ లేక మొత్తం మీద ఏదైతే ఆ ఏరియా కాకపోయినా పక్క ఏరియా లోపల వెళ్ళి చూడడానికి ఎలక్షన్ కోడ్ లేని సమయంలో ఆ ఏరియాలో చెక్ చేయడానికి ఎలా 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 చూడొచ్చు అంటారు? ఇప్పుడు అందరికీ తెలిసిందండి, చూడండి మీరే గమనించండి, ఎక్కడున్నా కూడా ఎన్నికల కోడ్ ఉన్న దగ్గర, ఎన్నికలకు ఉన్న ప్లేస్లలో మనకు సర్చ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతుంటాయి. వెహికల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. రోడ్ల మీద ఆపుతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. అందరూ ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కావాలని కష్టపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని ప్రజలకు తెలిసిపోయింది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ నాయకులు కూడా వన్ సైడ్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని కాంగ్రెస్ చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కోడ్ లేని ప్లేస్ లా ఒక వెతుకుతున్న సందర్భాలు కనీసం మరి ఆయన వచ్చి మరి ఉన్నారో నేను నెట్టేసి దారుణమైన స్థితిలో ఆయన పరిస్థితుల్లో సతీష్ గారు మీ ఆడియో కట్ అవుతుంది, కొంచెం క్లారిటీ చేసుకోరా. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, కొద్దిగా క్లారిటీ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మా మొత్తం మీద పెంటపాటి పుల్లారావు గారు కూడా విశ్లేషకులు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి పుల్లారావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పుల్లారావు గారు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అంటే, బైపోల్ ఎలక్షన్లు అంటే 3 ప్రధాన పార్టీలు అయితే పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 6 గంటల నుంచి కాదు, ఉదయం 4 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు కూడా హోరెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా ఆఫీసులు, ఇల్లు కలకలాడుతున్నాయి. ఓకే, ఓటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఓటర్లను మభ్యపెట్టడానికో లేదు అంటే వారి వశం చేసుకోవడానికో నానా తంటాలు పడుతున్నారు. కానీ డబ్బులు పంచుతూ, డబ్బులు ఖచ్చితంగా ఇదే ప్రామాణికతోటి ఓట్లు గెలవాలి, ఖచ్చితంగా ఓట్లు కొనాలనే నేపథ్యంలోనే డబ్బులు దాచారనే సమాచారం మేరకే ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్లపైన, మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఇంకొకరి ఇంట్లపైన 2 ఇళ్లలో సోదాలు జరిగాయి. కానీ చూస్తే ఎక్కడ లేవు. తాళాలు వేసిన ఇంట్లో పోలీసులు తాళాలు పగలగొట్టి ఫైన్ స్క్వాడ్ తాళాలు పగలగొట్టి బందోబస్తుతో వెళ్ళి సోదాలు చేశారు. కానీ ఎక్కడ రూపాయి లేదు. అదేవిధంగా ఏదైతే ఎన్నికల కోడ్కు నియమాన్ని అంటే అవతలి పక్క ఉన్న
ఏరియా లోపల ఉన్న ఇల్లును కూడా సోదాలు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఒక దిక్కు చూస్తే మాత్రం బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూనే చేస్తుంది కాంగ్రెసు బీజేపీ అని అక్కడి నాయకులు అంటున్నారు. ఎలా చూడొచ్చండి? ఒకటి మనం రిజల్ట్ ఎవరు చెప్పలేము, ఎందుకంటే చాలా కీన్ ఎలక్షన్. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నారు, చాలా పెద్ద టైం ఉన్నారు. పర్లేదో తెలుసుకున్నా, అదేదో ఇంకో 1 year టైం ఉంటే ఇంకోలాగా ఉండును. సో ఇది అంత సింపుల్గా వాళ్ళు గెలుస్తారు అంత కష్టం. రెండోది ఏంటంటే ఇది ఒక అర్బన్ సీట్, రిచెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటున్నా తెలంగాణలో. జూబ్లీ హిల్స్ అంటే చిన్న విషయం కాదు. అందరూ ఎక్కువ ధనం ఉన్న వాళ్ళు, ఇది అది అందరూ ఉన్నారు, కాన్సన్ట్రేటెడ్. సో ప్రతి ఇది ఎక్కడో పల్లెటూరులో అంటే నాయకులు వెళ్ళి రోజు కూర్చోరు, ఏదో 5-6 మంత్రులు వెళ్తారు, చూసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. 2-3 పార్టీల్లో వాళ్ళు చూపెట్టుకోవాలి, వాళ్ళు పనిచేస్తున్నట్టుగా తిరగాలి. పని చేయకపోయినా వాళ్ళు జై జై అని వెళ్ళి తిరగాలి, ఇంటింటికి వెళ్తున్నాం ఫోటోలు దిగాలి, మీడియాకి చూపెట్టాలి. ఆ 3 పార్టీల నాయకులు తిరుగుతారు, ఎక్కువ దావి చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఇంటి నుంచి బయలుదేరితే 15 నిమిషాల్లో వాళ్ళందరూ ల్యాండ్ అవుతారు. చాలామంది నాయకులు అక్కడే ఉంటున్నారు. సో వాళ్ళు ఈ ఇంటెన్స్ క్యాన్వాసింగ్, ఎందుకంటే అది కారణం, మెయిన్ థింగ్. తర్వాత ఇది గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న పార్టీ అధికారంలో వాళ్ళు ఈ సీట్ గెలిస్తే ఒక పెద్ద పేరు వస్తుంది, వాళ్ళకి స్మూత్గా ఉంటుందని ఆశ. అవుట్ ఆఫ్ పవర్ బీఆర్ఎస్కి కూడా ఆ ప్రయత్నమే. బీజేపీ అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్ కాన్స్టిట్యుయెన్సీ, ఆ ఓట్స్ తగ్గకూడదు, తగ్గితే ఆయన మీద అవమాన పరిస్థితి వస్తుంది, మెయింటైన్ చేసుకోవాలి. సో కీన్ కాంపిటీషన్ ఉంది. అందువల్ల ఇది కూడా ఎప్పుడు జరగలేదు సిటీలో ఇంత కీన్ బై ఎలక్షన్. రీసెంట్గా ఒక 30-40 సంవత్సరాలు జరగలేదు, నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఫామ్ ఆఫ్ వికాసం జరగలేదు సిటీలో. సో ఇది ఒక మనం ప్రిడిక్ట్ చేయటం కష్టం. తర్వాత మీరు అన్నట్టుగా డబ్బు పంచుతారా లేదా, ఆ ప్రశ్నకి మనం పంచరు అనుకోవటం ఎందుకు? అలవాటు ఎక్కడ పోతాయి, భయం ఎక్కడ పోతుంది? అన్నీ ఇచ్చి డబ్బు కూడా చూస్తున్నారండి. ఆఖరి రాత్రి మీద ఆధారపడి ఉంటుందని బ్రోకర్లు అందరూ చెప్తారు కదా. మంచి ఓటర్లు కూడా పాస్ చేస్తారు కదా, వెళ్ళి మంచి ఓటర్లు కూడా డబ్బులు అక్కర్లేదు వేస్తా ఉన్నవాడు కూడా పాస్ చేస్తారు. ఎందుకంటే ఆ డబ్బు తీసుకోకపోతే మనతో లేదు అనుకుంటారు కాబట్టి అది తీసుకుంటారు. సో తప్పకుండా నా పర్సనల్ వ్యూ ఏంటంటే మంచి ఇంటెలిజెన్స్తో పోలీస్, ఎలక్షన్ కమిషన్ ఎవరింటికైనా వెళ్ళి డబ్బు పట్టుకుంటే చాలా ఆనందపడతాం. కానీ మీరు ఏదో చెప్పారు, తలుపులు పగలు కొట్టుకుని వెళ్తే లోపల కుండలు తప్ప ఏం దొరకలేదు అన్నారు. కాబట్టి కొంచెం వాళ్ళ ఇంటెలిజెన్స్ పోలీస్ బాగోలేదు. మంచి ఇంటెలిజెన్స్తో వాళ్ళు తెలుసుకుని రేట్స్ చేసి డబ్బు పంచిపెట్టే టైంలో కూడా ఆఫ్ చేస్తే మంచిది. ఏ నాగరికుడు కాదంటానికి ఎలాగంటారు? ఓట్లు కొనుక్కుంటున్నా ఉంటే వద్దని ఎవరంటారు? మన మిత్రులందరూ ఉన్నారు టీవీలో, వద్దంటారా? పట్టుకోవాలి. డబ్బే తినేస్తుంది కదా, విషం అయిపోయింది కదా ఎలక్షన్ సిస్టంలో, విషం అయిపోయింది. ఈవేళ బీహార్లో సరదాగా చూద్దాం, 73-74% ఓట్లు వచ్చినాయి. 75 సంవత్సరాల్లో ఇంత పర్సెంటేజ్ రాలేదు. అంటే అందరూ ఏమంటున్నారంటే కొత్త ఓటర్లు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఎప్పుడు చేయనట్టుగా ఏదో మార్పు తెద్దామని దిగారు. ఆ మాట నిజమైతే చాలా మంచిది. తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడా ఎక్కడైనా రేజ్ అనేది జరిగేది అవమానం చేయటానికి, బెదిరింపు కంటే అస్సలు ఒప్పుకోకూడదు. రేజ్ అనేది డబ్బు పట్టుకోవటానికి, లిక్కర్ పట్టుకోవటానికి, సామాన్లు పట్టుకోవటానికి అయితే మనం మెచ్చుకోవాలి. కానీ మంచి ఇంటెలిజెన్స్తో వెళ్ళాలి. ఊరికనే ఎవరింటి మీద వెళ్ళిపోయి ఎతికేసి అవమానం చేయటం కాదు. ఆ ఇంటెలిజెన్స్తో వెళితే ఇదో మంచి స్టెప్. అసలు డబ్బు పంచిపెట్టే టైంలో కూడా ఎక్కడున్నారు వెళ్ళి ఆ డబ్బులు తీసేసుకుని ఆ ఓటర్లు అరెస్ట్ చేస్తే అందరూ మారిపోతారు. అది చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? బీహార్లో స్టార్ట్ చేయాలా, తెలంగాణలో చేయాలా, ఆంధ్రాలో చేయాలా? ఎక్కడో స్టార్ట్ చేయాలి కదా. సో ఇదంతా ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్ కింద అవుతుందా? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా? ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారు? కానీ తప్పు కాదు. తప్పు ఎక్కడంటే బలవంతంగా వెళ్ళి బెదిరిద్దాం ఆ వర్కర్స్ని, లేకపోయినా బెదిరిస్తే బెదిరింపు అనేది మాత్రం కరెక్ట్ కాదు, అది ఇలీగల్. సో మంచి ఇంటెలిజెన్స్తో చేస్తే వెల్కమ్. రైట్. వీరేంద్రబాబు గారు
మీట్లో ఉన్నట్టుంది. చెప్పండి సార్. నమస్కారం. వీరేంద్ర బాబు గారు, ఏదైతే ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బైపోల్ ఎలక్షన్లో మాత్రం ఎందుకు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ నువ్వా నేనా అనే తరుణంలో ఉన్నప్పటికీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలలో ఉన్నప్పటికీ మాత్రం డబ్బే ప్రాధాన్యత ఉంది, ఖచ్చితంగా ఓటుకు 5 నుంచి 10,000 ఇచ్చి కొంటారు అనేది మాత్రం అక్కడ వెళ్తున్నటువంటి మాట. కానీ ఇదంతా చూస్తే మాత్రం ప్రజలకు అంటే పార్టీలు చేసేది డబ్బుతో కొనబడమా, లేదు అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొఫెస్ అంటే వాళ్ళకి కావాల్సిన న్యాయబద్ధంగా వారికి రావాల్సిన ఏదైతే డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఇవన్నీ చేయడమా, ఓన్లీ డబ్బే ప్రాధాన్యత అయితే ఒక్కొక్కరి ఇండ్లలో ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి వచ్చిన రైట్స్ అధికారులు కూడా మాకు వచ్చిన న్యూస్ ప్రకారం మాకు వచ్చిన సమాచారం ప్రకారం డబ్బులు దాచిపెట్టారు అని ఉన్నదే. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ అనేది డబ్బులు దాచడంలో నెంబర్ 1 అనేది చాలా వరకు కూడా అనుకుంటారు హైదరాబాద్ అంటేనే. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అంటేనే పుల్లారావు గారు చెప్పినట్టు ఇది చాలా గట్టుమైన ఎలక్షన్స్, చాలా ఇప్పటి వరకు కూడా జరగనటువంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్ తోటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా దీని మూలం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇళ్లలో సోదాలు కావచ్చు, లేదంటే ఒక నాయకుని పైన ఒక నాయకుడు అనుకోవడం కావచ్చు. ఇప్పుడే బండి సంజయ్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్లో అన్నారు, ఏదైతే కేటీఆర్ అండ్ కేసీఆర్ అండ్ కేటీఆర్ వీరిద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి 2 కళ్ళ లాంటి వాళ్ళు, ఇతను డబ్బులు ఇస్తారు అందుకే వాళ్ళు తీసుకుంటారు, కేసులు ఏడబోయినాయి, రేస్ కేసులు ఏడబోయినాయి, కాళేశ్వరం కేసు ఏడబోయింది, ఇదంతా ఏడబోయిందని. అంటే కాళేశ్వరం కేసును ఆల్రెడీ పెట్టారు, సిబిఐకి అప్పచెప్పారు. కార్ రేసులో ఏదైతే గవర్నర్ గారికి ఇచ్చారు, ఇంకా రాలేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఒక పార్టీలు 2 పార్టీలు ఒకటే అనడానికి ఆధారం ఏంటి? అసలు ఎందుకు ఇలా ప్రజలు మభ్యపెట్టడానికా, లేదంటే మొత్తం మీద డబ్బులు ఎగజల్లి గెలవడానికా? ఎలా చూడొచ్చు? ప్యానల్ ఉన్న వారందరికీ నమస్కారం అండి, వ్యూవర్స్కి నమస్కారం. ఇప్పుడైతే మనము ఎలక్షన్లో ఇప్పటి వరకు మొన్నటి వరకు వ్యూహాలు, రచనలు, క్యాంపెయినింగ్లు, మళ్ళీ ఒకరికొకరు చెప్పుకోవడాలు, డోర్ టు ప్రచారాలు అవన్నీ ఇక దానికి అయిపోయినాయి. ఇక ఈ 3-4 రోజులు ప్రతి ఒక్క ఓటర్ని ఏ విధంగా కలవాలి, ఏ రకంగా డివిజన్లో ఏ డివిజన్ ఎలాగుంది. ఇప్పుడు ఇందాక వారు అన్నట్టుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఎలక్షన్ లాగా అయిపోయింది హైదరాబాద్ సికింద్రాబాద్లో. మళ్ళీ జూబ్లీహిల్స్ అంటే మొత్తము ఒక పెద్ద ఎత్తున రిచ్ ఎస్ సతీష్ గారు, మీ వీడియో ఆఫ్ అయి ఉందండి సతీష్ గారు. ఎస్ సతీష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గర కదా, సారీ వీరేంద్ర బాబు గారు మళ్ళీ మీ దగ్గర కదా. సతీష్ గారు, ఒక్కొక్క దాని వీరేంద్ర బాబు గారు మీ కొద్దిగా ఎందుకంటే సిగ్నల్ లేనట్టు ఉంది, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సతీష్ గారు, ఎస్ ఎస్ శ్యామిల్ కార్తిక్ గారు అక్కడ కూడా చాలా నిఘా వేయాలి. ఎందుకంటే ఈ పార్టీలు గతంలో మునుగోడులో చూసాము, బీఆర్ఎస్ ఏ విధంగా మరి విపరీతంగా డబ్బు పంచి మరి ఆ టైంలో చాలా డబ్బు కూడా దొరికింది ఆ టైంలో. సో అట్లాగే మరి ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ చాలా సిస్టమేటిక్ గా పోవాలి. ఎక్కడైతే ఈ మెయిన్ ఈ కంప్లైంట్స్ వస్తున్నాయో చాలా క్విక్ యాక్షన్స్ పెట్టుకోవాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ నెంబర్ పెంచుకోవాలి, సెన్సిటివ్ బూత్స్ చూసుకోవాలి. అట్లాగే లాస్ట్ డే అంటే ఏదైతే ఓటింగ్ డే రోజు కూడా రిగ్గింగ్ అవ్వకుండా దానికోసం కూడా సరైన ఫోర్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా అనేక రకమైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దృష్టి వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది ఇంకా ఎక్కువ కావాలి. ఇది బై ఎలక్షన్స్ కాబట్టి చాలా హేమిగా మరి ఇటు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ మరి అన్ని బాగుంది. మేము ఒకటే చెప్తున్నాము, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 దొందే. ప్రజలకి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ తాయిలాలు ఇవ్వకుండా వీళ్ళు చేయాల్సిన పనులు ఇన్ని రోజులు వీళ్ళ సిద్ధాంతం ఒకటే, వీళ్ళకి డబ్బు ఇవ్వాలి, మేము ఓటు వేయించుకోవాలనే సిద్ధాంతంతో ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పోతుంది. ఇందాక మీరు అన్నట్టు 10,000 5,000 నిజంగా 5,000 10,000 కూడా కాదండి, అంతగానే ఎక్కువ కూడా పోతుంది అని విన్నాం మేము. సో ఇటువంటి చోట
బస్తీలలో విపరీతమైన డబ్బు మందు పంపిణీ జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి మఫ్టీ పోలీస్ ఏదైతే ఉంటుందో వారు కూడా చాలా గస్తీలు చేయాలి. మరి ఇంకొకటి కూడా చెప్తున్నాను, కొన్ని చోట సెన్సిటివ్ బూతులు ఉన్నాయి. ఆ సెన్సిటివ్ బూత్లో కొంచెము ఘర్షణ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి పోలీస్ ఫోర్స్ కూడా పెంచాలి. ఏ విధంగా అయితే 144 సెక్షన్ అని చెప్తామో ఆ 144 సెక్షన్ ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ కోడ్లో ఉన్నప్పుడు 144 సెక్షన్ ఉంటుందో ఆ 144 సెక్షన్ కనిపించట్లేదు జూబ్లీస్ లో. సో దానికి కూడా కొంచెము పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ గా చేయాలి. అప్పుడు కానీ ఒక నీట్ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అవుతాయని అనుకుంటున్నామండి. రైట్. షామిల్ కార్తిక్ గారు నమస్తే. ఎలా ఉంది ఎలక్షన్ స్ట్రెంత్, ఎలా ఉంది, ఏంటి పరిస్థితులు? ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అయితే మేము గెలుస్తున్నామనే ఆ కోపం మీదనే కాంగ్రెస్ ఇదంతా చేపిస్తుంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వారు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు కాబట్టి ఓడిపోతామన్న భయంతో మా మీద అన్నీ చేపిస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదేవిధంగా కూడా బీజేపీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ రెండు ఒకటే. అందుకనే కార్ రేస్ కేసులో కావచ్చు, లేదంటే కాళేశ్వరం కేసులో కావచ్చు, ఇంతవరకు అయితే చర్యలు తీసుకోలేదు అనేది మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు మరి? సరే, ఏంటంటే పోలీస్ ఎవరిని ఏమనదు, ఎలక్షన్ కమిషన్ పనిచేయదు. ఎలక్షన్ కమిషన్ పోలీసు పనిచేస్తే ఇది ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నారు, మా పైన దాడులు చేస్తున్నారని తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది కదా అని చెప్పేసి తలతూక లేకుండా మాట్లాడటం అనేది భావ్యం కాదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా, నేను సూటిగా అడుగుతున్నా. నారాయణఖేడ్, పాలేరు, మునుగోడు, దుబ్బాక, నాగార్జున సాగర్ ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటంటే వీళ్ళు కాదు ఇంట్లోకి పోయిందండి. ఇంట్లోకి పోయి ఉన్నాయా లేవని వెరిఫికేషన్ మాత్రమే చేసిండ్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు పైన వెళ్తున్నటువంటి అభ్యర్థుల యొక్క బండ్లను ఆపి టైర్లను కూడా విప్పి టైర్ లోపల కూడా చూసిండు. ఇంతకన్నా దారుణం లేకుండా చెప్పండి. ఈరోజు వీళ్ళు వచ్చి మా పైన అధికార జులుం చేస్తున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. సార్, నాకు తెలిసినంత వరకు రన్నింగ్ వీల్లో డబ్బులు దాచిపెట్టాలన్న ఆలోచన ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరికి ఉంటుంది? ఎట్లా వీళ్ళు ఒక అభ్యర్థి యొక్క వీల్ని విప్పి ఆ టైర్ టోటల్ గా టైర్ ని విప్పి మళ్ళీ చూస్తారు. నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతలేను. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి రఘునందన్ రావు గారి కారు మొత్తాన్ని కూడా టోటల్ గా డిస్మాంటల్ చేసిండ్రు కదా వీళ్ళు. ఆ రోజు ఎందుకు ఈ నీతులను ఎందుకు గుర్తుకు రాలేదు బీఆర్ఎస్ పార్టీకి? కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి సోదాలు జరగకూడదని లాజిక్ మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకి విషయం ముందే తెలుసు, ఇక్కడ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇక్కడ ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మనం ఈ పాయింట్ పైన తప్పించుకోవడానికి అధికార పార్టీ మా పైన అధికార జులుం చూపిస్తుందని వాదించడానికి మనకు ఒక అవకాశం ఉంది అన్న లాజిక్ ని వీళ్ళు ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. ఈ రోజుల్లో కాళేశ్వరం ఏమైంది, ఈక రేస్ ఏమైంది, కాంటాక్ట్ ఏమైంది అని ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు తెలియగలుగుతా కాళేశ్వరం కేసును మాకు అప్పచెబితే 48 గంటల్లో నేను అరెస్ట్ చేసి చూపిస్తామని ఇదే కిషన్ రెడ్డి గారికి సవాల్ చేయలేదా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు మరి 48 గంటలు ఇంకా కాలేదా? దాదాపు ఈ కేసును సిబిఐకి అందించి ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 3 నెలలు అయిపోతుంది. 90 రోజుల తర్వాత వీళ్ళు చేసినటువంటి విచారణ ఏంటి వీళ్ళ ప్రక్రియ అంటే ఇంతవరకు కార్యాచరణ లేదు. అట్లాగే ఈ కార్ రేస్ విషయంలో అరెస్ట్ చేయడానికి గవర్నర్ గారిని అనుమతి కోరితే ఈ రోజు వరకు అనుమతించారు. వారు ఈ రోజు ఎందుకు ఈ కేసు ఏమైంది అని అడుగుతారు. ఇంతకన్నా వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పడానికి సాక్ష్యం ఏం కావాలి సార్? గుట్టిగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పడానికి కొంచెం మనస్సాక్షి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ అనేది సిద్ధాంత పరంగానే అది ఈస్ట్ వెస్ట్ లాంటిది. మనకు సామాన్యంగా ఈస్ట్ వెస్ట్ కలవదు అన్నది ఎంత నిజమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలవదు అనడం కూడా గంతే నిజం. ఈ రోజు బీజేపీలోని అవసరాలు కాంగ్రెస్ కి ఏం లేవు. కవిత గారి అరెస్ట్ నేపథ్యంలో వారే చెప్పిన ఏంటి బీజేపీలో బీఆర్ఎస్ ని మర్చ్ చేయాలని చెప్పి కండిషన్స్ పెట్టాలని వాళ్ళే చెప్తున్నారు. అట్లాగే సాక్షాత్ నరేంద్ర మోడీ గారే మన హైదరాబాద్ వచ్చి
కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి సహకరించాడని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా దగ్గరకు వచ్చి అడిగారని నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఇంతకు మించినటువంటి సాక్ష్యాధారాలు ఏం కావాలో అర్థం కాలేదు. ఇక్కడో అక్కడో బీఆర్ఎస్ కి బీజేపీకి బంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఎక్కడో చోట మనకు సాక్ష్యాధారాలతో బయటకు వచ్చింది. కానీ ఎక్కడైనా ఒక్క చోటైనా ఒక్క సాక్ష్యంగా ఒక్క ఆరోపణైనా నిజాలు చేస్తూ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఓపెన్ వచ్చిందా? కాబట్టి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళకి ఈ టక్కుటమాల విద్యలు చేయడంలో వాళ్ళు నిపుణులు. ఇట్లాంటి అనవసరమైనటువంటి అంటే పోలీస్ కి తప్పుడు ఇన్ఫర్మేషన్, ఇగో ఇంట్లో డబ్బులు ఉన్నాయి అని తప్పుడు నమ్మబలిగే సమాచారం ఇప్పించి పోలీసులు వచ్చిన తర్వాత ఇదంతా ఒక హైడ్రామా క్రియేట్ చేసి తద్వారా బీజేపీ కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన అధికారం ప్రదర్శిస్తుందని భావించారు. ఇవన్నీ కూడా మొండి బాధలు. ఇవి ఏవి కూడా ఇట్లాంటి స్టంట్స్ అన్ని ఏవి కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు. నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ 5 నుంచి 6 ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ వారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు చేసే ఈ సర్కస్ స్పీచ్ అన్ని కూడా ప్రజలకు పూర్తిగా తెలుసు, అర్థమైపోయింది. కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఎన్ని ట్వీట్స్ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ రోజు మనం ఇంట్లో గంట సేపు వార్తల్లో మాట్లాడుకోవడానికి చర్చలో చేసుకోవడానికి పనికొస్తాయేమో తప్ప ఇవేవి కూడా ఎన్నికల సహజని కానీ ఓటింగ్ పరిస్థితిని కానీ ఇక్కడ కూడా మార్చే సందర్భాలు ఇక్కడ కూడా కనిపించట్లేదు. ప్రజలు కానీ సర్వేలు కానీ ఈ రోజు మనకు అనుకూలంగా వస్తేనేమో మంచి సర్వే, వ్యతిరేకంగా వస్తేనేమో తప్పుడు సర్వే అని చెప్పడము ఇది ఒక బండి సంజయ్ గారికి తప్ప ఇంకెవరికి కూడా చెల్లదు సార్. కాంగ్రెస్ కి నిన్నదాకా మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చాలా మంది సర్వేలు కేకే లాంటి సర్వేలు అందరూ కూడా చెప్పారు. ఆ రోజు మేము ఆ సర్వేని మేము ప్రామాణికంగా తీసుకొని మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పని చేసినాం. అంతేగాని ఇట్లా దొంగ సర్వేలు అని చెప్పి కష్టపడి పనిచేసిన వాళ్ళని ఎప్పుడు కూడా సరే వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా మంచిలో నుంచి మంచి తీసుకున్నాము, చెడులో నుంచి కూడా మనం ఏం పని చేయాలో తీసుకొని మేము పనిచేసినాము. ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ ఇట్లా అందరూ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు గెలవాలనే కోరుకుంటారు కానీ ఓడిపోవాలని ఎవరికి కోరుకోం కదా. కాబట్టి ఎవరి పాత్రను వాళ్ళు పోషించాం. మరి ఇంత మాట్లాడుతున్న మీరు ముఖ్యమంత్రి వచ్చి గల్లి ఎందుకు తిరుగుతున్నాడని మీరు అంటున్నప్పుడు ఇదే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వచ్చి ప్రజల్లో పనిచేసి కదా మా నిజంగా మా దగ్గర తప్పులు ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మౌనంగా ఎందుకుంటున్నారు? యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే గెలిస్తే మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేస్తా, ఓడిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాను అనుభవిస్తా కానీ ప్రజల్లో పనిచేయకూడదు, పనిచేయాలని ఉన్నటువంటి వారి యొక్క విజ్ఞతను ఏమన్నా తెలుసుకోవాలి. రైట్. పుల్లారావు గారు చెప్పండి. పుల్లారావు గారు ప్రధాన పార్టీలు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తా. షామిల్ గారు, ప్రధాన పార్టీలు అంటే వాస్తవానికి గతంలో ఏ పార్టీ చేసింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఒక మాటల యుద్ధం అయితే, వాస్తవానికి ఏదైనా ఆరోపణలు ఉంటే మాత్రం ఇది ఆరోపణలు ఉన్నాయనేది మాట్లాడడం సర్వసాధారణం. కానీ ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్ సర్వేకు సంబంధించి ఒక సర్వేకు 2 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాబట్టే ఇక్కడ దానికి అనుకూలంగా వస్తాయని ఒక పార్టీ అంటుంది. ఒక పార్టీ ఏమో డబ్బులే మొత్తం ప్రాధాన్యం కాబట్టి దోచి దాస్తున్నారు అనేది ఒక పార్టీ అంటుంది. ఈ ఒక పార్టీ ఏమో ఎన్ని కోట్లైనా పెట్టడానికి రెడీగా ఉంది ఇప్పటి గవర్నమెంట్ తెస్తుంది. అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే నిజంగా ఓటర్లను మభ్యపెట్టడానికా లేదు అంటే వాళ్ళ వశం చేసుకోవడానికా అంటే కాదు. ఎందుకంటే వశం చేసుకోవడానికైతే వాళ్ళకి కావాల్సిన రీతిలో చెప్పాలి. కానీ ఈ పార్టీ ఇలా చేస్తుంది, ఆ పార్టీ అలా చేస్తుందని ఇలా పార్టీలు చేస్తే ప్రజలు అంటే ఓటర్లను పిచ్చోళ్ళని చేయడానికైనా ఎలా చూడొచ్చు? ఈ జరిగే ఎలక్షన్ మనకు ఒక మంచి అవకాశం ఆలోచించడానికి. అసలు బై ఎలక్షన్ ఉండటం ఇలాంటిది ఎంత డివిజన్స్ తీసుకొచ్చేస్తుంది తెలంగాణ పాలిటిక్స్లో. ఇది వల్ల ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ గెలిచినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమీ ఇబ్బంది లేదు, కాంగ్రెస్ గెలిచినా ఏం పెద్ద మార్పు రాదు, బీజేపీ గెలిస్తే కూడా ఏమొస్తుంది? నేను ఈ ఒక్క సీటు మీద గవర్నమెంట్ మారదు కదా. అలాంటి పరిస్థితుల్లో ఈ 60 రోజులు 75 రోజులు ఇంత అటెన్షన్ మొత్తం ప్రభుత్వం అంతా దీని మీద పెట్టి మంత్రులు తిరిగి ఎమ్మెల్యేలు తిరిగి డబ్బు ఖర్చు పెట్టి తర్వాత వచ్చింది ఏమిటి? టెంప్టేషన్ పెడుతున్నారు కదా ప్రజల మొదల. మీరే రోడ్డు మీద నిలబడి లిక్కర్ పెట్టుకుని ఎవరైనా తాగుతారా అంటే తాగినోరు కూడా తీసుకుంటారు బాటిల్.
ఫ్రీగా ఇస్తున్నాడు కదా, అవు పోయిందేంటి, అది తీసుకుంటాడు. ఆ టెంప్టేషన్ తీసుకురావచ్చా అంటే నన్ను చాలామంది విమర్శించవచ్చు. కానీ ఈ బై ఎలక్షన్స్ ఏం చేయాలి, ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారు, అమెరికాలో ఉన్నది 90% రాష్ట్రాలు అక్కడ బై ఎలక్షన్స్ పెట్టరు. వచ్చే ఎలక్షన్ వరకు గవర్నర్ అపాయింట్ చేస్తాడు, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఎలక్షన్ పెడతారు. ఇలాంటి బై ఎలక్షన్స్ ఓటర్లకి రాజకీయ నాయకులు ఎంత లోకు అయిపోతున్నారు, కరప్షన్ ఎంత కామన్ అయిపోతుంది, ఎంత కామన్ అవుతుంది. ఇది చాలా ఆలోచించుకోవాల్సిన పని. నేను చెప్పే ప్రపోజిషన్ ఏంటంటే తప్పకుండా ఈ 3 పొలిటికల్ పార్టీస్ కూర్చొని ఎందుకు మన మధ్యన ఎలక్షన్ ఆ వీడియోకైనా ఇచ్చేద్దాం, న్యూట్రల్ క్యాండిడేట్ ఏదో చేసుకోవాలి. కానీ ఇది ఎవరికి ఉపయోగం? ఈ బై ఎలక్షన్ లిక్కర్ కంపెనీలకు ఉపయోగం. తర్వాత ఒక 1000 మంది ఉంటారు, డబ్బులు పంచుతాం, డబ్బులు పంచాలి, ఆ 1000 మనుషులు నారు వాళ్ళు, ఈ వాళ్ళు, ఆ వాళ్ళను 1000 మంది లభిస్తారు. కానీ రాజకీయంగా ఎంత ఎంత లోపాలు వస్తున్నాయి, ఎంత లోకువైపోతున్నారో నాయకులు. ఒక ముఖ్యమంత్రి, అంటే ఒక కేటీఆర్, ఒక కిషన్ రెడ్డి, వాళ్ళు తెలంగాణలో పెద్ద లీడర్స్, వాళ్ళు చౌకగా వెళ్ళి తిరిగి మాట్లాడించుకుంటాం. జనరల్ ఎలక్షన్ అయితే ఇలా ఉండదు కదా. ఇది ఆలోచించుకోవాలి. ఈ ప్రపోజిషన్ చాలామంది ఆలోచించుకుంటున్నారు. బై ఎలక్షన్ ఎక్కడ పెట్టగానే ఆ 3 నెలలు డబ్బులు పనిచేయటం చీప్ అయిపోతున్నాయి కదా. మనం చూసాం కదా, కేసీఆర్ టైంలో 2-3 బై ఎలక్షన్స్ అవని. ఓకే, రాజకీయంగా ఏదో థర్మామీటర్ లాగా చూపెట్టింది, కానీ గవర్నమెంట్ మారిపోలేదు కదా, పడిపోలేదు కదా. ఒకనప్పుడు నాకు ఇన్స్టెన్స్ గ్యాప్ ఉన్నది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయక్ ఆయన్ని ఎవరో నక్సలైట్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరో మర్డర్ చేస్తే ఆయన ఏమన్నాడంటే ఆయన వీడియోకి సీట్ ఇస్తే మేము పోటీ చేయమన్నారు. యునానిమస్ చేశారు. అయితే అది చాలా ఆ విషయం మాత్రం నేను చాలా అడ్మైర్ చేస్తున్నాను. మరి ఎలా తప్పించుకోవాలి ఈ విషయం అంటే? కాదండి, ఇది ప్రజాస్వామ్యం అన్నింటి దానికి ఏం నేను చెప్పట్లేదు. ఇది అవసరమా తెలంగాణకు? ఆ ప్రశ్న అది. రైట్. జోజిరెడ్డి గారు, సార్ జోజిరెడ్డి గారు, మొత్తం మీద ప్రధాన పార్టీలు ఎలక్షన్ అంటే ముందుకు పోయిన రోజులనే మనం చూసినాం. కానీ ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు మాటలు అనుకోవడం అంటే తప్పు చేసిన వారిని మాటలు అంటే పర్లేదు. కానీ ఇదంతా చూస్తే కనుక 2 ప్రధానంగా, ఎందుకంటే కేంద్ర పార్టీలకు సంబంధించి ఇటు బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఈ ప్రధాన పార్టీలు ఎక్కడైనా కలిసే సమస్యలు ఉన్నాయా, కలిసి పోటీ చేసే సమస్యలు ఉన్నాయా? అలాంటిది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే, వీరు డబ్బులు ఇస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అనేది ఇక్కడ బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ 2 ములాఖాతులు అయినాయి, ఆ పార్టీలలో విలీనం చేయాలి అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు అనేది కాంగ్రెస్ అంటుంది. అంటే ఈ 3 ఉన్నా కానీ ఏ రకంగానైనా ప్రజల వద్దకు వెళ్ళి మీ ఓటు మాకు కావాలి, మీరు వేస్తే కనుక ఇప్పుడు విన్ అయితే మేము మీకు ఇది చేసి పెడతాం, అది చేసి పెడతాం, గతంలో ఎవరేం చేసింది లేదు, ఇప్పుడు మీకు ఇక నాలా ఇస్తాం, మోరీ దవ్వుతాం, మీ రోడ్డు వేస్తాం, మీకు ఇంత పింఛన్ ఇస్తాం, ఏదైనా చెప్పుకునే రోజులు అవన్నీ మర్చిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ లెఫ్ట్ అండ్ రైట్ కలవడం, ఇలాన్నీ ఎంతవరకు ప్రజలకు తీసుకువెళ్తే ఎలా బాగుంటుంది? అసలు ఎక్కడైనా సభ్య సమాజంలో ఇదంతా చెప్పుకోవడానికి కరెక్ట్ ఉంటుందా? ప్రజలను ఎలా పక్కదారి పట్టిస్తున్నాయి ఈ పార్టీలు అనేది ఎలా చూడొచ్చు? మీరు ఒకసారి రాజమౌళి గారు మీరు ఆలోచిస్తే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది, కలవబోతుంది, లేకపోతే విలీనం అవుతుంది అనేది ఒక అందుకు తీసుకోవచ్చు మనం. ఎందుకంటే అది పబ్లిక్ లో కూడా వచ్చేసింది. కవిత అరెస్ట్ దగ్గర నుంచి చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుంది, అందుకని చెప్పేసి సిబిఐకి ఇచ్చినా కూడా కేసులు అన్ని అక్కడే ఉన్నాయి, దాని మీద ప్రెషర్ అనేది లేదు అనేది మనం వింటున్నమాట. పబ్లిక్ లో కూడా ఆ టాపిక్ ఉంది. కాంగ్రెస్ బీజేపీ కలుస్తుంది అనేది ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు జరగని పని అది. ఎందుకంటే అదొక వింత అయిపోతుంది. ఇంకా కాంగ్రెస్ బీజేపీ కలిసిందంటే భారతదేశంలో ఇంకా పార్టీలు లేవు ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందంటే కలవచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కేటీఆర్ గారు మాట తీరు చూస్తే ఆయన రాజకీయ నాయకుడిలాగా మాట్లాడట్లేదు. అహంకార మాటలు కావచ్చు, బూతు మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి బయటనే కనపడుతున్న బంధమే తప్ప లోపల మాత్రం బంధం కాదు. ఇద్దరికి నేనంటే నేననే లీడర్షిప్,
కవిత గారు బయటకు వచ్చేసి వీళ్ళకి హరీష్ రావు గారి మీద, అటు సంతోష్ రావు గారి మీద చేసిన ఆరోపణలు, దాని మీద కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ కానీ అటు వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసిన పాపాన పోలే. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యురాలు కవిత గారు వచ్చేసి మా వాళ్ళు ఇంత తిన్నారు, ఇంత దోపిడీ జరిగింది, ఇంత ప్రజల సొమ్ము తిన్నారు అని చెప్పితే కూడా ఇలా బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయొచ్చు? దానినే విట్నెస్ తీసుకోవచ్చు కదా, తీసుకొని ఏమున్నాయో మన దగ్గర సాక్ష్యాలని చెప్పేసి చెప్పొచ్చు కదా, అది లేదు. ఇంకొకటి పోతే ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆ ఎలక్షన్స్ లో నా ఉద్దేశం అయితే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోలీస్ని అక్కడ స్కాట్ ని తప్పుదోవ పట్టించేసి డబ్బులు లేని కాడ రైడ్ చేయించింది వాళ్ళే అయి ఉండాలి. రెండవది, కాంగ్రెస్ కి ఎలాంటి ఇలా ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఏ ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇలా కాంగ్రెస్ మాట వినరు. ఎందుకంటే సెంట్రల్ ఈసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం కాదు స్టేట్ కమిటీ నిర్ణయించడానికి. ఇవన్నీ కూడా చూసినప్పుడు ముగ్గురు కూడా డబ్బులు ఎగజల్లి గెలుద్దామనేదే దాదాపుగా 1000 కోట్లు పెట్టేటట్టున్నారు 3 పార్టీలు చూసినప్పుడైతే. 1000 కోట్లకు పైనే, కానీ ఆ 1000 కోట్లు ఆ స్లమ్ ఏరియాలో డెవలప్మెంట్కి ఇచ్చిన పోయింది ఆ పార్టీ ఫండ్ నుంచి తీసి, ఈ డబ్బులు ఖర్చు పెట్టేయన్ని తీసి. బీఆర్ఎస్ కి 10 ఏళ్ల కింద 0 అమౌంట్, ఇవాళ 1000 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఉంది. బీజేపీ కూడా అంతే ఉంది పరిస్థితి. ఇలా కాంగ్రెస్ కూడా మరి అదైతే ఇంకా కేసులలో ఉండి ఏదో డబ్బులు తీయనిట్లేదు అంటున్నారు. సరే, ఏదైనా ప్రభుత్వం ఉంది, ఈ డబ్బు ఏదైతే ఓటర్లో పంచాలనుకున్నా వారికి పర్మనెంట్ స్ట్రక్చర్ బిల్డప్ చేస్తే బాగుండేదేమో. పుల్లారావు గారు చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ అనేది రాకుండా ఉంటే బెస్ట్ ఏమో. కానీ ఒకటి ఉంది ఇక్కడ, అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి ఇలా సునీత గారికి ఇవ్వట్లేదు. మేము అందుకే ఆ కుటుంబంలో ఆ రోజున ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా ఒప్పుకునే వాళ్ళము అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఒక ఇష్యూలో మేము గమనిస్తే అప్పుడు ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరిగిందని నాకు గుర్తున్నంత వరకు. కానీ ఇవాళ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో బీజేపీ ఆ రోజు మునుగోడులో చూసినాం మనం, బీఆర్ఎస్ ఏ విధంగా వందల కోట్లు పంచి ఇది చేసిందో, అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ లో చూస్తున్నాం జూబ్లీ హిల్స్. గొప్పది, జూబ్లీ హిల్స్ అంటేనే హైదరాబాదే కాదు టోటల్ తెలంగాణకి గుండెకాయ లాంటిది. అక్కడే డబ్బంతా ఉంది, అక్కడే డబ్బంతా క్రియేట్ అవుతుంది. ప్రతి నాయకుడు జూబ్లీ హిల్స్ లోనే ఇల్లు కొంటాడు, ప్రతి నాయకుడు జూబ్లీ హిల్స్ లోనే ఉంటాడు అనేది కూడా అక్కడే ఉంది. కానీ ఓటర్లకు వచ్చింది ఏంటిది? ఇవాళ తాగిపియడం, తినిపియడం, బిర్యానీ తినిపియడం తప్ప ఓటర్లకి లాస్ట్కి మిగిలితే ఈ 5,000 10,000 ఇస్తే ఒక వారం రోజుల ఖర్చులు మళ్ళా యథావిధిగా వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు ఆలోచించి అవసరమైతే నోటాకు ఓటేసి బుద్ధి చెప్పాలి తప్ప ఈ 3 పార్టీలు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో, ముగ్గురు ఇస్తారండి డబ్బులు, ఎవరు ఇవ్వకుండా పోరు, ముగ్గురు కూడా ఇస్తారు. ఎందుకంటే ఎవరు గెలుపు వాళ్ళకి అవసరమే. ఇక్కడ ఇలా కాంగ్రెస్కి అవసరమే, బీఆర్ఎస్కి అవసరమే, బీజేపీకి అవసరమే. కానీ నిన్న మొన్న గమనించినప్పుడు బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇలా బండి సంజయ్ గారు ఇంకో డైలాగులు వదులుతా ఉన్నారు, చూద్దాం ఏం జరగబోతుందో. కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించాలా. ఖచ్చితంగా మీ టీవీ వాళ్ళకు నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రజల్ని చైతన్యపరచండి. ఓట్లు మీకు 5,000 కానీ 10,000 కానీ 20,000 ఇస్తే మీకు ఎన్ని రోజులు ఈ డబ్బులు సరిపోతాయి? ఈ డబ్బులతోటి మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ జీవితాంతం ఊడిగా చేసుకుంటూ కూర్చుంటారా? ఈ నాయకుల చుట్టే తిరుగుకుంటూ కూర్చుంటారా అనేది ప్రజల్లో మేలుకొల్పే ప్రోగ్రామ్ మీరు తీసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా మిగతా రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆగిపోయిందండి. రాష్ట్రంలో ఏ పని జరగట్లేదు. మొత్తం ఏ మంత్రి చూసినా, ముఖ్యమంత్రి చూసినా, మాజీ ఎమ్మెల్యేలు చూసినా ఇంత వచ్చి వరదలు వచ్చి పొలాలు కొట్టకపోతే ఇవాళ ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పోయి పరామర్శించి రైతులకి ధైర్యం ఇచ్చిన పొజిషన్ ఎక్కడ లేదండి. అందరు ఎక్కడున్నారా చోట మోట నాయకుల కానీ ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ లోనే ఉన్నారు. ఇవాళ మీరు ఒక్కటి గమనించాలి రాజమౌళి గారు, ఇవాళ ఏ ఒక్క లీడర్ అన్నా ఇవాళ మీరు ఆలోచించారు జూబ్లీ హిల్స్ లో ఇంత డెవలప్ చేసింది కదా, 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ డెవలప్ చేసిందని వాళ్ళు చెప్తున్నారు. మేము ఇన్ని కోట్లు ఇచ్చినాం, అన్ని కోట్లు ఇచ్చినాం, ఇంత డెవలప్మెంట్ చేసినాం. డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రజలు గుర్తించుకొని ఓటేయాలి తప్ప మళ్ళా ఇంత కష్టపడి ఇంత డబ్బు వెచ్చిచ్చి ఇంత టైం వేస్ట్ చేసి ఎందుకు మళ్ళీ ప్రజల దగ్గర మీరు తల ఖర్చుతుంది? ఇలా కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, మేము 22 నెలల్లో అంటున్నారు. ఓకే, ఇచ్చారు. మీరు కూడా మేము ఇది ఇస్తాం అని చెప్పేసి కేటీఆర్ ఏదైతే ప్రశ్నించిండో, వీళ్ళ ఏదైతే నాలా
ఏదైతే కూలగొడుతున్నా అని చెప్పిండ్రో, గెస్ట్ హౌస్లు ఉన్నాయని చెప్తున్నారో, ఆక్యుపేషన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయన్నారో వాళ్ళే కూడా కూలగొడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తక్షణం వాటి మీద ప్రకటన చేసి ఎవరికి ఉన్నా కూలగొడతాం, నాలాలు క్లీన్ చేస్తాం, ప్రజలకు ఈ రోడ్లలో నీళ్లు లేకుండా చేస్తాం, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరుస్తామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? కేవలం కిషన్ రెడ్డి గారిని తిట్టుకోవడం, లేకపోతే బండి సంజయ్ గారిని తిట్టుకోవడం, లేకపోతే కేటీఆర్ గారు వచ్చి వీళ్ళని తిట్టడం, రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళని తిట్టడం, ఇదే సరిపోతుంది. పొన్నం ప్రభాకర్ గారు వచ్చి సవాళ్ళు విసరడం, 25,000 ఓట్లు వస్తే మేము నువ్వు ఏం చెప్తా అదే చేస్తా అని చెప్పేసి వీళ్ళు అనడం, ఈ సవాళ్ళు తప్ప ఈ డెవలప్మెంట్ చేస్తాము మాతోటి ఇది అవుతుంది అని చెప్పేసి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఓటర్లకు అభయం కలిగించి నమ్మకం కలిగించగలుగుతున్నారా? కేవలం డబ్బు ప్రభావం చూపించేసి గెలుద్దాం అనుకుంటున్నారు. ఉప ఎన్నిక పుల్లారావు గారు చెప్పిన మంచి వాడు, అమెరికాలో ఏ విధంగా అయితే ఉందో ఆ కాన్స్టెన్సీలో ఉప ఎన్నిక జరపకుండా ఉండడం చాలా బెటర్. కానీ ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుకుంటూ ప్రజాపాలన మొత్తం కూడా నాశనం చేసుకుంటూ ఇవాళ వరదలు వచ్చి పొలాలు ఎండిపోయి, పొలాలు మొత్తం నాశనం అయిపోయి, వడ్లు తడిచిపోయి మొలకలు ఎత్తితే కూడా ఏ మినిస్టర్ కూడా వచ్చి, ఏ మంత్రి కూడా వచ్చేసి, ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి పలకరించకుండా రైతులను కోసం వచ్చుకుంటున్న ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలన్నీ కూడా, ఈవెన్ ఇలా మా మంత్రి ఉన్నాడు, ఏదైతే మంత్రులుగా ఉన్నారో కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా వడ్ల తడిసిన దగ్గరికి పోయి కూడా చెప్పిన పాపన పోలే, ఎక్కడ కూడా కొన్న పరిస్థితి లేదు. మొలకలు వచ్చి నాశనం అవుతున్నాయి. వీళ్ళకి కేవలం జూబ్లీ హిల్స్, ఎవరు గెలిచినా ఏం ఉరిగేది లేదంటే ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ కూడా వీళ్ళు గెలిచిన ఇలా రేవంత్ రెడ్డి అని దిగిపోడు, లేకపోతే బీఆర్ఎస్ వస్తే మాత్రం ముఖ్యమంత్రి ఏం కాదు ఒక్క సీట్ తోటి. రేపు పొద్దున మళ్ళీ కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఇవాళ 500 కోట్లు పెడతారు, 50,000 కోట్లు సంపాదించుకోవడానికి నాయకులు తిరుగుతారు తప్ప మళ్ళీ రాత్రి పూట మాత్రం వాళ్ళు ఒకటే అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా గమనించండి, మీరు ఏ 2-3 ఉన్న దగ్గర పోయి మీ వాళ్ళని స్ప్రింగ్ ఆపరేషన్ చేయమని చెప్పండి, ఎవరు చెప్తారో? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నారండి. మేము ఇంకో మా కార్యకర్తలు పోయిన దగ్గర కూడా, నేను పోయిన దగ్గర కూడా అదే టాక్ ఉంది పబ్లిక్ లో, తెలంగాణలో మొత్తం కూడా అదే టాక్ ఉంది. ఇలా బీజేపీ అనేది బీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉంది అనేదే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచినట్టయితే కాంగ్రెస్ కొద్దిగా డౌన్ అయింది అనే ఉద్దేశంతో బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చూసినా కూడా ఈ ఎలక్షన్స్ ద్వారా తెలంగాణ ప్రజలకు నష్టం తప్ప ఇంకోటి లేదని చెప్పదలుచుకున్నాను. బాబు గారు, వీరేంద్ర బాబు గారు, ముందల నేను ఒకటి ఖండిస్తున్నానండి. ఇందాక వారు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మాత్రం మేము ఖండిస్తున్నాము. అందరూ పోటీలో, ఇది మొన్న కూడా మాకు కిషన్ రెడ్డి గారు చెప్పారు త్రిముఖ పోటీ అని. మేము ఎవరిని సపోర్ట్ చేస్తలేము, ఎవరు మాకు లోపాయి అండర్స్టాండింగ్ లేదు. మా పోటీ మాదే, మేము ఎవరితో పొత్తు లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. సపోర్ట్ కూడా లేదు, పొత్తు లేదు, సపోర్ట్ లేదు, ఇంటర్నల్ సపోర్ట్ లేదు, ఎక్స్టర్నల్ సపోర్ట్ లేదండి. మీకు అట్లాంటి వాసనలు వచ్చాయో, మీరు అటువంటి చూసామో కానీ మాకైతే అట్లాంటివి లేవు. నెక్స్ట్ అదే నేను అందుకే ఇందాక పెద్ద మనిషి వారు మాట్లాడిన మధ్యలో మాట్లాడలేదు, అందుకే వారు కూడా అదే చెప్తున్నాను. అయితే ఇప్పుడు వారు ఇందాక అన్నారు కాంగ్రెస్ వస్తే ఒరిగేది లేదు, బీఆర్ఎస్ వస్తే ఒరిగేది లేదు, బీజేపీ వస్తే ఒరిగేది లేదు. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ తీసుకెళ్లి గంప కింద మళ్ళీ కోడి పెట్టినట్టే పెట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చినా మరి అక్కడ పెత్తనాలు, ఆ నలుగురిది పెత్తనాలే నడుస్తాయి కాంగ్రెస్ పార్టీలో. మరి ఇక్కడ బీఆర్ఎస్ వీళ్ళు గెలిచాక ఏం చేస్తారంటే అదే మరి చెప్పారు కదా, గ్రేవ్ యార్డ్ కొని ఇస్తాడు ఆయన. ఆ గ్రేవ్ యార్డు సొంత డబ్బులతో కొని మైనార్టీలకు ఇస్తాడు. ఈ మన రేవంత్ రెడ్డి గారేమో ఆయన కూడా మరి ఇచ్చిన గ్రేవ్ యార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఆర్మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఈయన కూడా గ్రేవ్ యార్డ్. అరే ఎలక్షన్ లో మీరు వచ్చి మీరు గ్రేవ్ యార్డ్ల గురించి మాట్లాడతారా, అభివృద్ధి గురించి మాట్లాడతారా? ప్రజలకు ఏ రకంగా రోడ్లు, నాణ్యతమైన రోడ్లు, మరి సరైన శానిటేషన్, మరి ఈ విధమైన ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ కూడా లేవండి. మేము ప్రచారం పోయినప్పుడు ఆ జూబ్లీస్ అనే ఎంతో ప్రెస్టేజ్ జూబ్లీస్ అని చెప్తున్నారు కానీ సరైన స్ట్రీట్ లైట్స్ లేవు, డ్రైనేజ్ పొంగి పొర్లుతున్నది. మరి గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఏం అభివృద్ధి చేసింది? రోడ్లు, ఇల్లులు కిందికి, రోడ్లు పైకి. మరి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఖజానా లేదు, మేము మమ్మల్ని చూసే దొంగల్లా చూస్తున్నారు, మాకు అప్పు కూడా పుడతలేదని స్వయాన సీఎం గారే చెప్పినారు.
మరి అప్పుడు మీకు అప్పు పుట్టలేదని చెప్తున్నప్పుడు ఈ ఎలక్షన్ లో ఈ విధంగా డబ్బులు ఎక్కడి నుంచి మీరు పంపు చేయగలుగుతున్నారు, ఎక్కడి నుంచి పంపు చేస్తున్నారు అంటే ఇప్పుడు అక్కడ బీహార్ కూడా ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారట. మొన్న లిక్కర్ దాంట్లో టెండర్లలో పైసలు వచ్చినాయి కదా 6,000 కోట్ల రూపాయలు. ఆ 6,000 కోట్ల రూపాయలు కొన్ని బీహార్కి కొన్ని ఏమో ఇక్కడికి. అంటే ఈ విధంగా రాష్ట్ర ఖజానాను దుర్వినియోగం చేస్తూ మరి వీళ్ళేమో సాధిస్తామనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా మరి ఈ ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన రాష్ట్రాన్ని వదిలేసి ఒక అసెంబ్లీ పరిమితం కూర్చొని ఇంత ఎత్తున రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మరి అట్లాగే ఇందాక మిత్రులు అన్నట్టు మొత్తము యావత్ మొత్తం క్యాబినెట్ అంతా ఇక్కడే తిరుగుతుంది. మన అక్కడ డిస్ట్రిక్ట్లలో వర్షాలు పడి మరి ఇక రైతులు అయ్యో దొబ్బ అంటుంటే మరి వాళ్ళని పోయి ఓదార్చింది లేదు. అది దాన్ని ధాన్యాన్ని ఏం చేద్దామనే కూడా ఆలోచన లేదు. అందరూ సిటీలోనే ఉంటున్నారు. ఒక్కటే మేము చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళ గ్రామానికి వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఈ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినారు. కాబట్టి వీరు వాళ్ళ అసెంబ్లీలో పోవాలని ముఖం చూపించాలన్నా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఏమైనా ఈ హైదరాబాద్ కి పరిమితమైనారు. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పాలన ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా హైదరాబాద్ లోనే సదురుకొని ఉందాము, అసెంబ్లీకి పోతే ప్రజలు మా వెంట పడతారు, మా తులం బంగారం అడుగుతారు, మా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రేషన్ కార్డులు ఇవన్నీ అడుగుతారు. కాబట్టి మరి ఇంకొకటి మీకు ఇప్పుడు కొత్త విచిత్రమైనది జూబ్లీస్ ఎలక్షన్ లో జరుగుతుంది ఏంటంటే నిరుద్యోగ భృతి ఏదైతే ఇస్తామని చెప్పినారో నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థులు కొంతమంది అట్లాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో పిల్లలు అన్యాయమైన వాళ్ళు కూడా నామినేషన్ చేసి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, డోర్ టు ప్రచారం చేసుకుంటూ ఈ 2 పార్టీలకు ఏకండి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు గ్రూప్ 1 పిల్లల పరీక్షలతో చెలగాటమాడి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి ఎట్టి పరిస్థితిలో ఈ 2 పార్టీలకు ఓటేయొద్దని ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి బుగులు పుట్టుకొని ప్రజలని ఓటర్లని డబ్బుతో కొందామని ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికి అధికారులే మన ఎలక్షన్ కమిషన్ వాటిని పెంచడానికి కోరుతున్నామండి. రైట్ కార్తిక్ గారు డౌట్ రాజమౌళి గారు, మన వీరేంద్ర అన్న కింద పేరు చూసినప్పుడు టిఆర్ఎస్ ఎంఏ హైదరాబాద్ ప్రెసిడెంట్ అనేది వస్తుంది పేరు, మరి బీజేపీ అంటున్నారు మరి. లేదు ఓకే రైట్ పాత పేరు తీసేయనట్టున్నారు వీరేంద్ర అన్న. సార్ అది చేంజ్ అవుతారు కానీ ఎస్ కార్తిక్ గారు ఎస్ ఒక దిక్కు చూస్తే మాత్రం ఏదైతే 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అయినా కానీ ముందుకు పోతుంది. విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు లేదంటే వారికి ఏమి ఇవ్వలేదు, ఎలా ముందుకు వెళ్తారంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం ముందుకు ఎలా పెడుతుంది ఎలా చెప్పి సార్ ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నాము అన్నటువంటి ఒక అంటే పరేషాన్గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక అమాయకంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని విడిచిపెట్టి అసెంబ్లీలో తిరుగుతున్నారు. ఏం జూబ్లీహిల్స్ అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏమైనా బయట ఉందా? ఎందుకు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పనిచేయాలి, ఆయన అంతా విడిచిపెట్టి ఒక్క జూబ్లీహిల్స్ లో మాత్రం ఎందుకుంటున్నాడంటే ఏమని చెప్తారు సమాధానము? సరే సికింద్రాబాద్ పార్లమెంట్ అంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్ జూబ్లీహిల్స్ ఒకటే ఉందా? వేరే పార్లమెంట్ సెగ్మెంట్ లేవా? ఎందుకు ఆ సెగ్మెంట్ పోతలేడు? వచ్చి ఒక జూబ్లీహిల్స్ లో మాత్రం ఎందుకు చూస్తున్నాడంటే ఏం సమాధానం చెప్తున్నారు వీళ్ళు? ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల సర్వేలో ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతారు. నేను ఈరోజు చూడండి సవాల్ చేస్తున్నాను మీ వేదిక నుంచి, వర్షాలు పడ్డాయి, వరదలు వచ్చినాయి, ఎవరు కూడా అటు పోయినా పాపాల పోలేదు అంట. నేను సాక్ష్యంగా చూపిస్తాను సార్, నేను సాక్ష్యంగా చూపిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళిండు, అక్కడ పంటలు నష్టపోయిన వాళ్ళకి పరిహారాన్ని ప్రకటించిండు, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇందిరమ్మ పథకం ద్వారా వాళ్ళకి పునరావాస కేంద్రాల్లో కలిసి మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, ఇందిరమ్మ పథకం ద్వారా మీకు ఇళ్ళ నిర్మాణం చేస్తామని అక్కడ మీడియా ప్రెస్ ని అడ్రస్ చేసి వచ్చిండు మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు. నేను సవాల్ చేస్తున్నా, ఏ పార్టీ ఏ ప్రధాన విపక్ష పార్టీ వెళ్ళి అక్కడ వరద ప్రాంతాల్లో పర్యటన చేయడం విడిచిపెట్టండి, కనీసం అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ని తెప్పించుకున్నారు, ఎవరు తెప్పించుకున్నారు ఒకసారి చెప్పాలండి. కాబట్టి ఉట్టిగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయాలి. ఇంతకుముందు మా అన్న మాట్లాడుకుంటూ ఏదో నిరుద్యోగులంట
వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేసినారు. సరే సార్, పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళకి అన్యాయం జరిగింది అందుకే పోటీ చేస్తారు. ఎంతమందికి అన్యాయం జరిగింది? జరిగిన వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటి? మరి వాళ్ళకి న్యాయం జరగాలన్నప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి ఒక రిప్రజెంటేటివ్ పోటీ చేస్తే సరిపోతుంది కదా. Right. ఎందుకు ఇంత పోటీ చేసిండ్రు అంటే దీని అర్థం ఏంటి? దీని వెనకాల బిఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్లీ మానేశము వాళ్ళ జీవితంతో చెలగాటమాడిన మీరు పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. Right. చేసుకున్నారు, పేపర్లను నమ్ముకున్నారు, ర్యాంకులు సృష్టించారు. ఈ రకమైన చేశారు కాబట్టి మీ గుణపాఠం మీకు ఉంది. రైట్ వీరేంద్రబాబు గారు థ్యాంక్ యూ అండి. ఈరోజు ఏదైతే మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా గరిపల్లి సతీష్ గారు, వీరేంద్రబాబు గారు, అదేవిధంగా జోజిరెడ్డి గారికి, పేటపాటి పుల్లారావు గారికి, సతీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తుండే స్వతంత్ర టీవీ.